దేవుని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకమునకు అధికారి అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కృప కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారం నుంచి వారం అంతా కూడా ఆయన కాశీ కాపాడుతున్న దేవా, యేసయ్య భద్రపరుస్తున్న దేవా, యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితులు నాయన తారుమారవుతున్న తండ్రి, బయట నాయన ఎలా ఉందో పరిస్థితి అంతా మీకు తెలుసు. గందరగోళంగా ఉన్నది నాయన, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభా. మీ సన్నిధిలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఎలా బ్రతకాలి తండ్రి, అయా కృప చూపించండి. అయా బయటికి వెళుతున్నాం అయా, ఎస్ అయ్యా మంచి అయా మాట్లాడే విధానం కూడా నాయన యేసయ్య నోటికి నాయన ఏమొస్తుంది? అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులతో నాయన, అపవిత్రమైన చేష్టలతో నాయన, అపవిత్రమైన అయా పనికిరాని జీవితాలు జీవిస్తున్నాను తండ్రి. కృప చూపించండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి రోజు రోజు అయా బ్రతికి మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే, అయా మరి మీతో మాట్లాడుతున్నామంటే ప్రభా, అది నువ్వు ఇచ్చిన కృపే కాబట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కసారి ప్రభా, ఏవో దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎవరి వలన? ఇదిగో నా యెహోవా వలనే నాకు సహాయము కలుగుతుందని ప్రభా ప్రార్థన చేస్తున్నాడయ్యా. నీవే మాకు సహాయకుడు అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవే మా అవసరతలు తీర్చేసేవని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని, ఈ కృపలు మమ్మల్ని భద్రపరచుకున్నాను ప్రభా. ఇదిగో రోజు వెళ్ళి పనుల్లోకి వెళ్ళి వస్తూ అయా మరి బజార్లోకి వెళ్ళి వస్తూ అయా మరి చుట్టూ అయా లోకంలోకి వెళ్తున్నాం. ఈ లోక ఆకర్షణలోకి నాయన మేము వెళ్ళి బయటికి వస్తున్నామంటే, వీటన్నిటి నుంచి నాయన మేము తట్టుకొని నాయన మేము వచ్చి మరలా మీతో మాట్లాడుతున్నామంటే అయా మీరు ఇచ్చిన కృపే కదయ్యా ఇదయా. యేసయ్య ఎంత మీ కృపను బట్టి ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని మా పరిస్థితులను నాయన మీ చేతులకి చెప్పుకుంటూ ఈ భారమును గురించి నాయన ఇదిగో ఈ భారముని మీరు వేస్తూ ప్రభా, అయా మీరే మా పక్షాన ఉండి యుద్ధము చేయవాడు నీవే కాబట్టి ప్రభా, ఇదిగో మా పక్షాన ఉన్నాం ప్రభా. యుద్ధము చేస్తున్న యేసయ్య, ఇదిగో యుద్ధము నీది కాదు నాది అని చెప్పిన మా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మేము బయటికి వెళ్ళిన లోపలికి వచ్చినాను ప్రభా. మేము పరిశుద్ధులముగా నాయన, నీవు పరిశుద్ధుడివి. మేమందరము కూడా నాయన పరిశుద్ధమైన జీవితాలు జీవించే కృపను నాయన మాకు దయచేయమని, మీ రాకడకు మమ్మల్ని నాయన సిద్ధపాటు పరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలు, కన్నీటి బాటలు, కలవరాల కోటలు, కన్నీటి బాటలు, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా,
నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక నీ జాడలు వీడక, లోకమహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఈలలో నీ కోసమే, సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మనం చదువుకుందాం. సామెతలు 29వ అధ్యాయం మనం చదువుకుందాం.